మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలతో కూడా చాలా అంటే చాలా బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయ పనిలో ఒక పక్క చూసుకుంటూనే మరో పక్క సినిమాలు కూడా ఆయన ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు కూడా షూటింగ్ ఫినిష్ చేయడానికి చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. అంటే రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా కూడా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో మ్యాక్సిమం షూట్ కూడా ఫినిష్ అయిందని తెలుస్తుంది. అలాగే ఓజీ షూట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన షూటింగ్ వర్క్ కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పక్కా పవన్ కళ్యాణ్ గారి నుంచి 2 సినిమాలు పక్కా రిలీజ్ అవుతాయని చెప్పి తెలిసిన విషయమే. అలాగే ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు చాలా గ్యాప్ వచ్చింది ఆయన నుంచి మూవీస్. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆయన నుంచి 2 సినిమాలు వస్తాయని చెప్పి ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు విషయం ఏంట్రా అంటే తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయన్నమాట. అందులో పవన్ కళ్యాణ్ గారు ఒక బిల్లు పెట్టారు. ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరన్నా తప్పుగా ప్రవర్తించినా లేదంటే తప్పుగా కామెంట్స్ చేసినా వాళ్ళపైన వెంటనే రియాక్ట్ అవ్వాలి, వాళ్ళపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఒక బిల్ అయితే ఆయన పెట్టారనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ బిల్లు కానీ ఓకే చేశారంటే అది చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నామంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దాని విషయం పైన బ్యాడ్గా కామెంట్ పెట్టడం కానీ లేదంటే బ్యాడ్గా వాళ్ళని ట్రోల్ చేయడం కానీ మరి వాళ్ళని ట్రోల్ చేయడం కాకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడా తీసుకొచ్చి ట్రోల్ చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదంటే లేడీస్ని ట్రోల్ చేయడం కానీ ఇలా చాలా ఎక్కువైపోతుంది. సో దీనిపైన ఖచ్చితంగా ఒక బిల్లు రావాలి. సో దీనిపైన సోషల్ మీడియాలో ఎవరైనా బ్యాడ్గా కామెంట్ చేసినా బ్యాడ్గా ట్రోల్ చేసినా వెంటనే యాక్షన్ తీసుకోవాలి. సో ఈ బిల్లు వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఈ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన బిల్లు పైన చాలామంది ఏంటంటే ఇది కరెక్టే, ఈ బిల్లు వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ బిల్లు పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఈ బిల్ వస్తే సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని బ్యాడ్ కామెంట్స్ అలాగే బ్యాడ్ ట్రోల్స్ తగ్గుతాయా లేదా అని దాని గురించి కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.